ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పోలవరం ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు గత ఏడాదిలో 9,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఒక సంవత్సరంలో ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఏ రాష్ట్రానికి రాలేదనే విషయం మనం గమనించాలి. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే, కూటమి ప్రభుత్వం అంటే ఏమిటి అంటే, ఒక సంవత్సరంలో 9,75,000 కోట్ల రూపాయలు అక్షరాల మన ప్రాంతానికి రావటం ఏదైతే ఉందో, రాబో కాలంలో అనేక రకాల ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన అవుతుంది. ఎంత అవుతుంది అంటే 20 లక్షలు మనం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మీకు భరోసా ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలియజేస్తున్నాను, 20 లక్షలు మించి ప్రజలందరికీ కూడా ఉపాధి కలిగే విధంగా ఇవాళ మనకి పెట్టుబడులు వచ్చాయి. కేవలం పేపర్ మీద ఎంఓయూలు కాదు, అవన్నీ కూడా స్థలాలు సేకరణే, పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమే. ఇవాళ మన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, విశాఖపట్నం సంబంధించి ఎన్టీపీసీ సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్, దాని తర్వాత ఆర్సెల్ మిట్టల్ అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన నిర్మాణం గాని, బీపీసీఎల్ సంబంధించిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ గాని, ఈ విధంగా అనేక రకాల పెట్టుబడులు వస్తున్నాయి. మననే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనకి ఏదైతే సెమీ కండక్టర్ యూనిట్ సౌత్ కొరియా కంపెనీ మన ప్రాంతానికి రావటం అంటే గొప్ప అడుగు, ముందడుగా మనం భావించాలి. విత్త మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు మొన్న ఆగస్టు 15వ తారీఖు ఎర్రకోట నుంచి కొత్త జీఎస్టీ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇవాళ కొత్త జీఎస్టీ విధానం ద్వారా 5%, 18% స్లాబ్ విధానం తీసుకురావడం ద్వారా అనేక రకాల ధరలు తగ్గబోతున్నాయి. ఎన్నిటికి తగ్గబోతున్నాయంటే, వ్యవసాయదారులకు ఊరట కలిగించే విధంగా, మహిళలకు ఊరట కలిగించే విధంగా, మధ్యతరగతి వ్యక్తులకి ఊరట కలిగించే విధంగా, అనేక మంది చిరు వ్యాపారస్తులకి ఊరట కలిగించే విధంగా రాబోతుంది. ఈ యొక్క జీఎస్టీ విధానం కారణంగా మన యొక్క ధరలు తగ్గబోతున్నాయి. మన రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో 11,000 రూపాయలు మనకి ఏదైతే హడ్కో నుంచి రుణ రూపంలో అనేక రకాల ఇతర అవసరాల కోసం నిధులు మన ప్రాంతానికి ఇవ్వటం ద్వారా అమరావతి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక భవ్యమైన రాజధాని, ప్రజా రాజధాని నిర్మించబోతున్నాం. అది ఇంకో 6 అని మనం గమనించాలి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరి యొక్క జీవన నాడి పోలవరానికి సంబంధించిన 12,517 కోట్ల రూపాయలు మనకి మంజూరు చేయటం ద్వారా మన సాగునీరు, తాగునీరు కష్టాలు తీర్చి ముందుకెళ్లడానికి వాళ్ళ మార్గం సుగమం చేశారు. త్వరలోనే 2 సంవత్సరాల్లోనే ఇవాళ కూటమి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 2 సంవత్సరాల్లో పూర్తయి గ్రావిటీలో కృష్ణా బేసిన్ కి నీరు రావటం, కృష్ణా బేసిన్ కి నీరు వస్తుందంటే రాయలసీమకి ఏదైతే 200 టీఎంసీ హామీ ఉందో అది నెరవేరడానికి త్వరలోనే కాబోతుందని మీ అందరికీ చెప్పడానికి ఇవాళ గర్వపడుతున్నాను. మన ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మన ప్రాంతానికి కల్పతరువుగా ఉన్న ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో, స్టీల్ ప్లాంట్ ని రక్షించడం కోసం 11,440 కోట్ల రూపాయలు ఇవ్వటం, దీంతో పాటు ఈక్విటీ, మిగతా అవసరాలకన్నిటికీ డబ్బులు ఇవ్వటం ద్వారా ఇవాళ స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టడం కూడా కూటమి ఘనత. ఇదొక 6 అని మనం గమనించాలి.